మరి మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసినటువంటి సర్టిఫికెట్స్ వచ్చాయి. ఫస్ట్ సండే రోజు కోమలలో ఇస్తాం. మంచిది. ఇక మీ అందరికీ గ్రూప్లో తెలియపరిచే విధంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని బైబిల్లో చూద్దాం. అంశం పేరు హఠాత్ మరణాలకు అర్థం ఏమిటి? అంటే ఎందుకు వస్తున్నాయి హఠాత్ మరణాలు, హఠాత్ మరణాలకు కారణం ఏమిటి అనే అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచించేద్దాం. హఠాత్ మరణాలు మీరు వింటున్నారు, భూమి మీద జరుగుతున్నాయి. భూమి మీద జరిగే ఏ కార్యక్రమమైనా కూడా దేవుని సెలవు లేకుండా జరగదు. అంశం పేరు మరొకసారి, హఠాత్ మరణాలకు కారణం ఏమిటి? హఠాత్తుగా అంటే సడన్లీ. హఠాత్తుగా అంటే సడన్లీ భూమి మీద జరుగుతున్నటువంటి మరణాలు కొన్ని మనము ఊహించని రీతిగా జరుగుతున్నాయి, హఠాత్తుగా జరుగుతున్నాయి. సడన్ డెత్. ఈ హఠాత్ చనిపోవడం అనేది హార్ట్ అటాక్. దీన్ని కార్డియాక్ అటాక్, గుండెపోటు ఎందుకు వస్తున్నాయి? ఆరోగ్యరీత్యా అని మన వాళ్ళు చెప్పుకున్నా ఈ హఠాత్ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, హఠాత్తుగా సడన్గా ఎందుకు చనిపోతున్నారు అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే బైబిల్ చెప్పే సమాధానం ఏంటో ఒకసారి చూద్దామండి. దేవుడిచ్చినటువంటి ఆయుష్ తీరక ముందుకే చనిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ తీరిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం అబ్రహాముని చూసినా, ఇస్సాకుని చూసినా, యాకోబుని చూసినా వారు బహువృద్ధులై చనిపోయారు, వాళ్ళ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం తీరిన తర్వాత పోయారు, దైవికంగా కొనిపోయారు. కొంతమంది హఠాత్ మరణం జరిగింది. భక్తుల జీవితాలలో కూడా హఠాత్ మరణాలు జరిగాయి. ఎగ్జాంపుల్, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసుప్రభుతో ఉండి, యేసుప్రభుతో నేర్చుకొని, యేసుప్రభు అనంతరం సేవ చేయవలసినటువంటి యూదా హఠాత్ మరణం. ఎవరు ఊహించుకోకుండానే ఉరిపోసుకొని చనిపోయాడు. అతడు ఉరిపోసుకొని చనిపోతాడని, ఆయన చావు అలా ఉంటుందని మిగిలిన శిష్యులకి ఏమైనా తెలుసా? ఎందుకు అలా జరిగింది అని అంటే, కాలము తీర ముందుకే చనిపోతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. గత కాలంలో హఠాత్ మరణం అనేది వయసు మీరిన వాళ్ళు చనిపోయేవాళ్ళు. హార్ట్ అటాక్ అనేది ఏజ్డ్ పీపుల్కి వచ్చేది. దురదృష్టవశాత్తు ఈరోజు చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. చిన్న పిల్లలు కూడా హఠాత్ మరణం పొందుతున్నారు. మన వాళ్ళు దానికి ఏదో వివరణ ఇస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి టెన్షన్స్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, దీన్ని ఏమంటామంటే స్ట్రెస్ కావచ్చు, ఆందోళన. కానీ దేవుని యొక్క మాటలు ఏమని చెప్తున్నాయి? హఠాత్ మరణాలకు గల కారణం ఏమని దేవుడు చెప్తున్నాడు అని మనం ఒకసారి బైబిల్ని ఆలోచిద్దాం. హఠాత్ మరణాలకు గల కారణం ఏంటి? హఠాత్ మరణాలు ఎందుకు వస్తాయి? బైబిల్లో చెప్పబడిన కారణం ఏంటో చూద్దాం. వైద్యులు చెప్పే కారణాలు వేరు, మనుషులు చెప్పే కారణాలు వేరు.
దేవుడు చెప్పే కారణం ఏంటో చూద్దాం. దీని గురించి దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉందండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుడు ఏమని చెప్పాడో చూద్దాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని అన్నాడు. దేవుడు ఏమన్నా ఇచ్చాడు? హఠాత్తుగా నాశనమగును, హఠాత్తుగా చనిపోవును. ఎప్పుడు హఠాత్తుగా చనిపోవును అని రాయబడి చూడండి. ఎన్నిసార్లు గద్దించినను అని అన్నాడు. ఎన్నిసార్లు గద్దించినను అని అన్నాడు. గద్దింపు. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తారు, మాస్టరు స్టూడెంట్ని గద్దిస్తారు, దైవజనులు సంఘాన్ని గద్దిస్తారు. ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. గద్దిస్తే ఏం చేయాలి? లోబడాలి. విచిత్రం ఏంటంటే గద్దించామనుకోండి, లోబడడం కాదు, తిరుగుబడే వాళ్ళు ఉన్నారు. గద్దిస్తే ఏం చేయాలి? లోబడాలి. కానీ గద్దింపుకు తిరుగుబడే వాళ్ళు ఉన్నారు. గద్దిస్తే గద్దింపుకు మళ్ళీ తిరుగు గద్దింపు. యాక్చువల్గా ఏం చేయాలంటే గద్దిస్తే లోబడాలి, ఒబిడియంట్గా ఉండాలి, విధేయతగా ఉండాలి. గద్దింపులో చాలా అర్థం ఉందండి. గద్దిస్తున్నారంటే ఊరికే గద్దించరు కదా. గద్దించే వాళ్ళు ఊరికే గద్దిస్తారా? టైంపాస్ గద్దిస్తారా? కావాలని గద్దిస్తారా? కాదే. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు అని అన్నాడు. ఒకసారి గద్దించినప్పుడు ఏం కావాలి? సెటరైట్ కావాలి. సెటరైట్ అవుతలేరని మళ్ళీ గద్దించారనుకోండి, సెట్ అయిపోవాలి. మళ్ళీ గద్దించారనుకోండి, మార్పు లేదు. మళ్ళీ గద్దించారనుకోండి, మార్పు లేదు. అసలు ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు. రాసిపెట్టింది, ఇంకా రాసుకోవాల్సిన అవసరం లేదు. రాసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసింది. ఏమని? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా. అంటే అర్థం ఏంటండి? నో ట్రీట్మెంట్. తిరుగు లేకుండా అంటే అర్థం ఏంటంటే తెలుసా? నో ట్రీట్మెంట్. నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా నో యూజ్. మరి తిరుగు లేకుండా అంటే అర్థం ఏంటిది? ఇక తిరుగు లేదు. కొంతమంది చూడండి, కొన్ని విష సర్పాలు కరిచాయి అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ బ్రతికే అవకాశాలు ఉంటాయి. తీలు కుట్టింది అనుకోండి, దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని అనారోగ్యాలు ఉంటాయి. హార్ట్ అటాకే ఉందనుకోండి, హార్ట్ అటాక్ ఒక్కసారి వచ్చిందని అనుకోండి, ఒకవేళ ఇన్ టైంలో ట్రీట్మెంట్ జరిగితే చాలామంది అనుకుంటారు ఓకే, రెండోసారి ఓకే, ఇక మూడోసారి చేస్తే తిరుగు లేకుండా చనిపోతారని విన్నాం. ఇక్కడ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కాదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుందండి? సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే గద్దింపుకు లోబడాలి. గద్దిస్తున్నప్పుడు ఏమనుకోవాలి? లోబడాలి. నా స్టేటస్ ఎంత, అసలు నేను ఏమనుకుంటున్నావు, అసలు నా బ్యాక్ గ్రౌండ్ ఏమున్నది చూడు. గ్రౌండ్ లేదు, వెనకాల గ్రౌండ్ ఉందా? ఆ గ్రౌండ్ కాదు, బ్యాక్ గ్రౌండ్. బ్యాక్ గ్రౌండ్ నా పరపతి, నా హోదా, నేను తలుసుకుంటే అంతేనా? నేను తలుసుకుంటే నేను ఏమైనా చేయగలను. అసలు నా గురించి తెలియదు నీకు, నన్నే గద్దిస్తావా అనేవాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అవును, ఈ మాట రాంగ్ అవుతుంది ఎక్కడైనా? ఎప్పుడైనా రాంగ్ అవుతుందా ఈ మాట?
తప్పకుండా సక్సెస్ అవుతుంది. దేవుని మాట అస్సలే తప్పు కాదు. మరి ఏం చేయాలండి? గద్దింపుకు లోబడాలా, లోబడకూడదా? లోబడాలి. మరి గద్దింపుకు ఎన్నిసార్లు చెప్పినా లోబడ్డారా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడిన జనాంగం నాశనం అయిపోయినటువంటి సందర్భాలు చెప్పండి. ఈరోజు ఉదయకాలపు కాలం కాన్ఫరెన్స్ కాలం చెప్పుకున్నామండి. దేవుని మాటలు చెప్తున్నప్పుడు, మోషే చెప్తున్నప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? లోబడాలి, వినాలి. మోషే సొంతగా చెప్పడం లేదు, దేవుడు చెప్తేనే. అందుకే ప్రతిసారి మోషేకు ఈ దేవుడు ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను అని ఉందా లేదా? మరి అహరోనుకున్నాడుగా, అహరోనుకి ఇలాగూ సెలవిచ్చాను ఉందా ఎక్కడన్నా? యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. యెహోవా ఎవరు సెలవిస్తున్నాడు? మరి మోషే సెలవిస్తున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ సెలవిస్తున్నాడు. ఇజ్రాయేల్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమని చేస్తారు చూడండి. ఎవరెవరు తిరుగుబడినటువంటి వాళ్ళు? ఎవరెవరు? కోరాహు, తర్వాత ఇంకెవరు చూడండి, దుష్టులు ఉన్నారు చూడండి. ఎవరెవరు? కోరాహు, ఇంకా ప్రొద్దున కాన్ఫరెన్స్ కాల్ లేరు, ఉన్నారు. ఈ కోరహు మోషే చెప్పినప్పుడు కోరహు ఆయన టీం ఉన్నారు. 250 మెంబర్స్ ఇజ్రాయేల్ ఉన్నారు. 250 మెంబర్స్ ఇజ్రాయేల్ ఉన్నారు. వీళ్ళకి ముందు ప్రధానులు ఉన్నారు చూడండి. ఈ ప్రధానులు ఎవరెవరున్నారు? కోరహు ఉన్నారు. కోరహుతో పాటు ఇంకెవరు ఉన్నారు? 16వ అధ్యాయం సంఖ్యాకాండము 16వ అధ్యాయం. ఇప్పుడు తీస్తారా? పొద్దున తీయలేదు. తొందరగా ఎవరెవరున్నారు? కోరహుతో పాటు వచనం 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయము వచనం చెప్పు. 30వ వచనం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. అయితే యెహోవా పుట్టించిన వలన వారి ప్రాణములతో పాతాళములు కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిసి సమస్తను మింగివేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసినని నీకు తెలియలేరను. అతడు ఈ మాటలన్నీ చెప్పి సాధించిన వారి క్రింద నిలబెట్టాను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను కోరావు సంబంధులందరినీ సమస్త సంపాద్యం మింగివేశారు. ఎవరెవరిని? కోరాహుతో పాటు ఎవరెవరిని? కోరాహు మరియు చూడండి దాతాను అభిరాములు 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం. లేవీకి మునుమనుమడును కహాతుకు మనమడును ఇస్తారు కుమారుడునగు కోరహు రూబేనులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఈ ఓను గురించి చెప్పలేదు కానీ ఎవరి గురించి? దాతాను అభిరాములు. మరి దేవుడు దాతాము అభిరాములకు చెప్పాడా? కోరహు చెప్పాడా? మోషే చెప్పాడా? మోషే చెప్పాడు. మరి మోషే చెప్పినప్పుడు మోషే గద్దింపునకు లోబడాలా వద్దా? కానీ వాళ్ళు లోబడ్డారా? లోబడడం కాదు, ఏకంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ఏమైపోయిందండి? మరి తిరుగుబాటు చేస్తే చూడండి ఏమైపోయింది. జరిగిన పరిణామం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 21వ వచనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం, ఉదయకాలపు ఆరాధనలో మనం చదివినటువంటి మాటలు. 16వ అధ్యాయం 21వ వచనం సంఖ్యాకాండం. ఏమన్నాడు దేవుడు? క్షణములో అన్నాడు. ఏమన్నాడు? విత్ ఇన్ 1 సెకండ్ భూమి మీద నుండి పాతాళ లోకంలోకి జారిపోవడానికి ఎంత టైం? ఒక్క క్షణములోనే వారు పాతాళములో కూలుదురు. విత్ ఇన్ 1 సెకండ్
ఇప్పుడు దేవుడు చూడండి ఎంత కోపం ఉంటే ఆ మాట అనాలి చెప్పండి, ఎంత కోపం ఉంటే ఆ మాట అని. మళ్ళీ చదవండి ఏమంటున్నాడు 16వ అధ్యాయం 21వ వచనంలో, క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని అంటున్నాడు. ఏమంటున్నాడు? క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని అంటున్నాడు. ఎంత కోపం ఉంటే కాల్చేస్తారండి అంటే అర్థం ఏంటంటే దేవుని కోపం రగులు కొంది. చెప్తే వినాలా వద్దా? ఎన్నిసార్లు చెప్పినను, ఎన్నిసార్లు గద్దింపినను లోబడలేదు. కోరవు లోబడ్డా? లోబడలేదు. కోరవు లోబడలేదు. తర్వాత ఇంకెవరు లోబడలేదు? కోరవుతో పాటు ఇంకెవరెవరు లోబడలేదు? దాతాను కూడా లోబడలేదు. తర్వాత అభిరాము కూడా లోబడలేదు. వీళ్ళే కాకుండా లోబడిన ఒక 250 మంది టీం తయారైపోయారు. ఎంతమంది? 250. 250 జనాలను ప్రోగు చేసుకున్నారు, నా వెనకాలకు ఇంతమంది ఉన్నారని. ఎందుకు? వీళ్ళు ఆడే అబద్ధాన్ని సపోర్ట్ అనమాట. ఇంకా ఒక్క లోబడక వీళ్ళు లోబడి జనాంగాన్ని వెనకాల వేసుకున్నారు. ఈ వెనకాలందరూ కూడా ఏం చేశారు? లోబడలేదండి. ఈ టీం లోబడిన టీం అని అన్నమాట. కాబట్టి దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే క్షణంలో కాల్ చేశాడా లేదా? అగ్ని చేత కాల్ చేశాడా లేదా? అంటే దేవునికి కోపం వస్తే తన గద్దింపును తన భక్తుల ద్వారా ఇప్పిస్తాడు. గద్దింపుకి ఏం చేయాలండి? లోపడాలి. ఎన్నిసార్లు గద్దించినంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా దేవుడు చంపేస్తాడా? ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఇక వీళ్ళు మారరు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు గద్దించినా తన భక్తుల చేత చెప్పిస్తాడు, మానుకో, ఇది మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు, మానుకో, ఇది మానుకో, ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు. ఎన్నిసార్లు గద్దించి చెప్పిన మార్పు రాకుంటే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఏంటో యాక్షన్? అది క్షణములోనే. ఇంకా టైం ఇవ్వడు. చూస్తాను వచ్చే సంవత్సరం దాకా చూస్తాను కాదు, వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెల కాదు, విత్ ఇన్ సెకండ్, ఒక్క క్షణములోనే వారిని కాల్ చేస్తానన్నాడు. కాల్చి వేశాడా లేదా? కాల్ చేశాడండి. అది దేవుని కోపం. కాబట్టి ఏం చేయాలండి? గద్దింపుకి ఏం చేయాలి? గద్దిస్తే ఏం చేయాలి చెప్పండి? మనం గద్దింపుకి ఏం చేయాలి? 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. దైవజనుడు ఏం చేయాలి? గద్దించాలి. పాపము చేసినప్పుడు ఏం చేయాలి? గద్దించాలి. అందరి ఎదుట గద్దించాలి. సంఘం ఎదుట గద్దించాలి. అందరి ఎదుట, సంఘం ఎదుట గద్దించాలి. ఏం జరుగుతుందట చూడండి. 5వ అధ్యాయము 20వ వచనంలో పాపము చేసిన వారిని అందరి ఎదుట గద్దించాలి. తెలుసా అండి, క్లాస్ రూమ్లో పిల్లలు చాలామంది అల్లరి చేస్తారు కదండి. అందరు గుంపు అల్లరి చేస్తారు. మరి ఏం చేయాలి? ఒక్కటేసారి అందరిని కొట్టలేడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? టీచర్ ఒక వ్యక్తిని తీసుకొస్తాడు, అందరి ముందు దండిస్తాడు. ఆ కొట్టే విధానం ఎలా తెలుసా అండి? చెయ్యి ఇలా పెడతాడు, చెయ్యి ఇలా పెట్టేసి ఆ చిన్న పిల్లాడిని ఒంగబెడతాడు. ఆ వీపు మీద సరుపు ధరుతాడు. టామ్ టైం పడుతుంది, సౌండ్ చేస్తారు. అది సౌండ్ వస్తే కానీ దెబ్బ తక్కువనే తగులుతుంది. ఎందుకు రావాలంటే ఆ సౌండ్కి మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? అలర్ట్ కావాలి. అమ్మో, నా వీపు మీద కూడా నా వీపు విమానం అవుతుందని అనుకోవాలి. అలా చేస్తే ఏమైంది అనుకోవాలి? వీపు విమానం అవుతుంది. అలాగే దైవజనుడు ఏం చేయాలి తెలుసా అండి? దైవజనుడు ఏం చేయాలి? సంఘం ఎదుట, అందరి ఎదుట గద్దించాలి. అందరి ఎదుట తప్పు చేస్తే, పాపం చేస్తే ఊరుకోవద్దు. అసలు పాపానికి చావట్లేదండి. దేవుని దగ్గర పాపాన్ని చేస్తే చూడలేదు, అబద్ధం ఆడితే చూడలేదు, అన్యాయానికి చూడలేదు. అసలు అన్యాయాన్ని దేవుని రాజ్యానికి అర్హులు కారు. అన్యాయం చేస్తే దేవుని రాజ్యానికి రాదు. అబద్ధం ఆడితే దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. రాసి పెట్టుకోండి, ఆల్రెడీ రాసి పెట్టింది. అబద్ధం ఆడినా, తిరిగి వారైనా
అన్యాయస్తులైన, పాపులైన, లోబులైన దేవుని రాజ్యానికి అన్యాయస్తులు కారు. కాబట్టి దేవుడు ఏమని రాయించాడు చూడండి, అందరి ఎదుట గద్దించాలి. పేతురు అందరి ఎదుట అదిగాల, కొంచెం నువ్వు సైడ్కి రా బాబు, అననీయ నేను సైడ్కి రా, అననీయని సైడ్కి తీసుకుపోయాడా? అవును ఇంతకే అమ్మావా అని గుసగుస చెవులు అడిగాడా? అందరి ఎదుట అడిగాడు. పేతురు ఏం చేశాడు? అననీయ వస్తున్నాడు, ఏంటి అననీయ నువ్వు భూమిని అమ్మావు కదా, నీ భూమిని అమ్మినటువంటి వేళ ఇంతకే అమ్మావా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? భార్యాభర్తలు పదులుకున్నారు. ఏం పదులుకున్నారు? అవును మనం ఇంత వేళకు అమ్మాం కదా, సంఘంలో ఎవరైనా అడిగితే నువ్వు ఇంతకే అని చెప్పు, మర్చిపోద్దు. సరే నేను కూడా ఇంతకే అని చెప్తా. తోడు దొంగలు ఇద్దరు ఇంతకే అమ్మామని చెప్పు అని అన్నాడు. ఆ రోజు వాళ్ళకి విధి వక్రీకరించి, విధి బాగలేక ఏం చేశారు? ఇద్దరు ఒకసారి వచ్చినా బాగుండేది చర్చికి. ఒకరికి ఒకరు వచ్చారు. ఎందుకు? చావడం కూడా ఒకరికి ఒకరు చావాలి కాబట్టి, ఇద్దరు చావాలి కదా. కాబట్టి అన్నయ్యను పేతురు అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినప్పుడు ఏం చేశాడండి? అందరి ఎదుటనే నువ్వు ఇంతకేనా అని నిలదీశాడు. నిలదీస్తే ఆయన ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే సంఘం ఎదుట ఏం జరిగిందండి? సంఘం ఎదుట ఏం జరిగింది? వెంటనే చచ్చాడండి, మరణించాడు. అందరి ఎదురు అడిగాడు, అందరి ఎదురు మరణించారు. గుబులు, గుండెల్లో గుబులు, వచ్చిన వాళ్ళందరికీ భయం అయిపోయింది. పడుచు వాళ్ళు వచ్చి ఏం చేశారు? డెడ్ బాడీని తీసుకొని పోయారు. సరే ఇంకా అయిపోయిందా? ఈలోపు అమ్మగారిని తెలియదు, ఈ విషయం తెలియదు. ఎవరు? అననీయ భార్య అయినటువంటి తప్పియాకు ఈ విషయం తెలియదు. కాబట్టి ఈమె ఇచ్చిందంటే మంచి ముస్తాబా ఇచ్చింది. చర్చిలోకి వచ్చిన తర్వాత పేతురు ఊరుకున్నాడండి. ఇప్పుడే అడిగితే పానం పోయింది కదా, అప్పుడు అడిగితే ఏమవుతుందో అని మొహమాట పడ్డాడు దైవజనుడు. దైవజనుడు ఎప్పుడూ మొహమాటం లేనివాడుగా ఉండాలి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, అయ్యో వీళ్ళని ఏమనుకుంటారు, వాళ్ళని అయితే ఏమనుకుంటారు. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ గారు అయ్యో అవి బాగా అవుతుందేమో అని అనుకుంటారండి. ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు? తప్పదిగా నొప్పులు వేస్తుందా, ఇంకేం చేసినా పర్వాలేదు, ముళ్ళు తీయాలా వద్దా? తీయకపోతే ఏమవుతుంది? సెప్టిక్ అవుతుంది. ఇక్కడ చిన్న గాయం లేకపోతే మొత్తం కాలే కొట్టేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ మొహమాట పడదు, చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటాడు. అలాగే దైవజనుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళతో మనకేమైనా లేదు. దైవజనుడు సంఘం మీద ఆధారపడకూడదు. దైవజనుడు సంఘం మీద ఆధారపడకూడదు. దైవజనుడు దేవుని మీద ఆధారపడాలి. సన్నద్ధుడై గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. కనుక అందరి ఎదుటనే అన్నయ్య భార్య వచ్చిందండి లోనికి. అమ్మగారిని కూడా అడిగాడు, ఏమమ్మా మీరు అమ్మినటువంటి భూమిని ఈ వేలకే అమ్మారా, ఈ ధరకే అమ్మారా, ఈ రేటుకే అమ్మారా అని అడిగాడు. ఆమె ఏం చేసింది? అమ్మగారు అబద్ధాన్ని అందంగా చెప్పేసింది. అబద్ధాన్ని అమ్మగారు ఎలా చెప్పింది? అందంగా చెప్పింది. అవును ఇంతకే అని అన్నది. అయిపోయింది. ఆమె కూడా ఏమైపోయింది? చచ్చింది. అందరి ఎదుట అనేది ఇంపార్టెంట్, అందరి ఎదుట. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట అండి, ఏం చేయాలి? అందరి ఎదుట గద్దించాలి. అప్పుడు సంఘములో ఉన్న వారందరికీ మిక్కిలి భయము కలిగెను. సంఘములో ఉన్నటువంటి వారందరికీ మిక్కిలి భయం కలిగిందండి. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి భయం. ఎవరి విషయంలో భయం? దైవ భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. ముందు ఎవరికి ఉండాలి? సంఘ కాపరికి ఉండాలి. సంఘాన్ని నడిపించే కాపరికి ముందు భయం ఉండాలి. ఏ తప్పు మాట్లాడకుండా, ఏ చెడు చేయకుండా, ఏ నేరం చేయకుండా, పాపం చేయకుండా, దెన్ సంఘాన్ని సమర్థవంతంగా కాపాడగలగాలి. నెక్స్ట్ చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. గద్దింపు విషయంలో గద్దింపుల వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి చూడండి. గద్దించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఏమని చెప్తున్నాడు చూడండి. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బుద్ధిహీనుల మాటలు వినుట కంటే బుద్ధిహీనుల అది మాటలా పాటలా. బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటాయండి? బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సినిమా పాటలన్నీ బుద్ధిహీనుల పాటలే, సీరియల్ వచ్చే పాటలన్నీ బుద్ధిహీనుల పాటలే. బుద్ధిహీనుల పాటలు అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? మైక్ అయితే చెప్తారు కానీ పాడతారు, నాకు తెలుసు, కానీ మైకి అని. బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటాయండి? ఈ సినిమా పాటలన్నీ బుద్ధిహీనుల పాటలే.
సీరియల్లో వచ్చేటివన్నీ బుద్ధిహీనుల పాటలే, బ్యాక్గ్రౌండ్ వచ్చే పాటలన్నీ బుద్ధిహీనుల పాటలే. ఈ బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. జ్ఞానుల యొక్క గద్దింపు. గుడికి పోతే నన్నే టార్గెట్ చేస్తారు అనుకున్నారనుకోండి, గుడికి పోతే నన్నే టార్గెట్ చేస్తారని అనుకొని రాలేదనుకోండి, ఇక్కడికి వస్తే టార్గెట్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం, మేలు జరుగుతుంది. ఇక్కడికి వస్తే గద్దింపుల మాట వల్ల ఏం జరుగుతుందండి? మేలు జరుగుతుంది. ఇక్కడ అక్కడ పోతే నన్నే టార్గెట్ చేస్తారని రాలేదనుకోండి, అక్కడ ఎవరు టార్గెట్ చేస్తారు గారు? ఇక్కడ దైవజుడు టార్గెట్ చేస్తాడేమో, రాకుంటే ఎవరు టార్గెట్ చేస్తారు చెప్పండి? రాకుంటే ఎవరు టార్గెట్ చేస్తారు? దేవుడు టార్గెట్ చేస్తాడు. అయిపోయినాడు అని అర్థే. దేవుడు టార్గెట్ చేసి ఏమవుతుంది? ఇంకా అయిపోయిందని అర్థం. కాబట్టి తప్పకుండా జ్ఞానుల గద్దింపు మేలు. జ్ఞానుల యొక్క గద్దింపు మనకు ఏం చేస్తుంది? మేలు చేస్తుందండి, మేలు చేస్తుంది. గద్దింపు మంచిదే, గద్దింపు మంచిదే, అది మనకు మేలు చేస్తుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15 వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. బెత్తమును గద్దింపును, బెత్తం చిన్నపిల్లలైతే బెత్తం, పెద్దవాళ్ళైతే గద్దింపు. చిన్నపిల్లలైతే ఏం చేయాలి? బెత్తం. కట్టె పట్టుకున్నారనుకోండి, పీటీ సార్ కట్టె పట్టుకుంటే చాలు, క్లాస్ రూమ్ అంతా సైలెన్స్. పీటీ సార్ కర్ర పట్టుకుంటే చాలు, గ్రౌండ్ అంతా సైలెన్స్. స్కూల్లో అయితే అంతేనా? బెత్తం. పౌలు గారు ఏమన్నారు చూడండి, నేను బెత్తముతో రావెలనా అని అన్నాడు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను బెత్తముతో రావలేనా అని అన్నాడు. అన్నాడా? బెత్తం అన్నాడా పౌలు గారు? బెత్తం చిన్నపిల్లలకి బెత్తం, జ్ఞానులకు బుద్ధి మాట. ఏమన్నాడు చూడండి, చదవండి. బెత్తము గద్దింపును జ్ఞానము కలుగజేయును. చిన్నపిల్లలకు బెత్తం పట్టుకున్నాం అనుకోండి, గద్దించారు అనుకోండి, పెద్దవాళ్ళకి ఏం చేస్తుంది? జ్ఞానం కలుగజేయును. జ్ఞాని అవుతాడండి, గద్దింపుతో జ్ఞానం అవుతాడు. గద్దింపు మనకు మేలే చేస్తుంది. కాబట్టి మనకు జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? జ్ఞానుల యొక్క గద్దింపు మనకు మేలు, జ్ఞానుల యొక్క గద్దింపు మనకు జ్ఞానం చేకూరుస్తుంది. 17వ అధ్యాయం సామెతలు 17వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం. బుద్ధిహీనుడికి బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు లోతుగా నాటుతుంది. నాటేస్తారు చూడండి, చేస్తారా? వేసారా? చూసారా? నాటు లోతుగా నాటామనుకోండి, మంచిగా నాటుకుంటుంది, ప్రవాహం వచ్చినా పోతుంది. అంటే బుద్ధిమంతులకు ఒక్క గద్దింపు ఏమవుతుందట? లోతుగా నాటినటువంటిదిగా ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు చాలు, బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు చాలు. బుద్ధిమంతుడు గద్దింపును ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. బుద్ధిమంతుడు అవుతాడు, గద్దింపుకు లోబడతాడు. ఈ గద్దింపు వల్ల ఏం జరుగుతుందో చూడండి. 15వ అధ్యాయం 32వ వచనం, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. గద్దింపు వల్ల వచ్చి జరిగే మేలు ఏందో చూడండి. గద్దింపును వినువాడు వివేకవంతుడు అవుతాడు. గద్దిస్తే అవుతాడు, ఆ గద్దింపును వింటే వివేకవంతుడు అవుతాడు. వివేకం. ఒక జ్ఞాని గద్దింపులో వివేకం ఉంటుంది, ఒక జ్ఞాని గద్దింపులో జ్ఞానం ఉంటుంది, ఒక జ్ఞాని గద్దింపులో మేలు జరుగుతుంది. మనకు గద్దిస్తే పొరపాటున హట్ అవుతారేమో అని అనుకొని, మిగతా వాళ్ళు ఏమైనా హట్ అవుతారేమో అని గద్దించకుండా జరిగితే ఏమవుతుందండి? వాళ్ళు బాధపడతారేమో అని గద్దించకుండా ఏమవుతుంది? మేలు జరగదు. వారు బాధపడతారేమో అని గద్దించకుండా ఏం జరుగుతుంది? మేలు జరగదు. వాళ్ళు బాధపడతారని గద్దించకుండా ఏం జరుగుతుంది? వాళ్ళకి జ్ఞానం రాదు. వాళ్ళు బాధపడతారని గద్దిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏమవుతుంది? వివేకం రాదు, వివేకం శూన్యులు అయిపోతారు. గద్దింపు మంచిదే, గద్దింపులకు లోబడాలి, గద్దింపును స్వీకరించాలి, గద్దింపుకు మార్పు తెచ్చుకోవాలి. 15వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం. మార్గము విడిచిన వారికి శిక్ష.
మార్గము విడిచిన వారికి శిక్ష. నెక్స్ట్ ఒకవేళ గద్దించిని ద్వేషిస్తే, నువ్వు నన్ను గద్దిస్తావా, నువ్వే పాటి వాడివి, నువ్వే నన్ను గద్దిస్తావా, అసలు నా స్టేటస్ ఏంటి, నేను ఏమనుకుంటున్నావని గద్దింపును కనుక వ్యతిరేకిస్తే ఏమైపోతాడు? మరణమందును అని అన్నాడు. గద్దింపును స్వీకరించకుంటే ఏమైపోతారండి? మరణమందును. ఇక్కడ మరణం ఉందాడా లేదా? ఇంతకేనా అని గద్దించాడు అంటే అతడు మరణం పొందాడంటే స్వీకరించలేదు, అందరి ముందు ఫీల్ అయిపోయాడు. కాబట్టి ఏమైపోయాడు? మరణం పొందాడు, గద్దింపును స్వీకరించలేదు. కాబట్టి ఏమయ్యాడు? మరణం పొందును. గద్దిస్తే స్వీకరిస్తే సరి, స్వీకరించకపోతే ఏమవుతారు? మరణం పొందుదురు. అదే 15వ అధ్యాయం 5వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. మూఢుడు ఏం చేస్తాడు? శిక్షను తిరస్కరిస్తాడు. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు అవుతాడండి. చిన్నప్పుడు గద్దించారనుకోండి, పెద్దయిన తర్వాత అతడు ఏమవుతాడు? బుద్ధిమంతుడు అవుతాడు. మాస్టర్ల గద్దింపుకి ఎవరైతే మారు మనసు వచ్చిందో వాడు బుద్ధిమంతుడు అవుతాడు. గద్దింపుని స్వీకరిస్తే బుద్ధిమంతుడు అవుతాడు, లేకుంటే వివేకం లేనివాడు అవుతాడు, మరణిస్తాడు. గద్దింపుని స్వీకరించకపోతే ఏమవుతాడు? వాడు మరణిస్తాడు. అందుకే గద్దింపు చాలా అవసరం అండి. గద్దింపుతో ఏమవ్వాలి? లోపడాలి. కాబట్టి ఏమన్నాడు? సామెతలు 29:1 ఏమన్నాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా అయిపోతాడు. గద్దింపు ఏం చేయాలి? ఏమన్నాడు? వివేకం అని గద్దింపులకు లోబడాలి. గద్దిస్తే ఏం చేయాలి? లోబడాలి. పెద్దవాళ్ళు గద్దిస్తున్నారు. ఇంకొక విషయం తెలుసా అండి, గద్దిస్తున్నాం అనుకుంటే ఏదో వ్యక్తి గద్దిస్తున్నాడు అనుకోకూడదు. మోషే గద్దించాడు, వాళ్ళు ఏమనుకున్నారు? మోషే వ్యక్తి గద్దిస్తున్నాడు అనుకున్నారు. ఆ మోషేకి మేము భయపడాలని అనుకున్నారు. అభిరాము, దాతాను. ఈ మోషేకు నేను కూడా మనిషినే కదా, ఆయన కూడా మనిషే కదా. మనిషి అనుకోకూడదు. గద్దింపును మనిషి అనుకోకూడదు. పెద్దల గద్దింపును మనిషి అనుకోకూడదు. జ్ఞానుల గద్దింపును మనిషి అని అనుకోకూడదు. జ్ఞానుల గద్దింపు ఎవరి మాట అండి? అది దేవుని మాట. గద్దిస్తున్నాడు అని అంటే దేవుని మాటను బట్టి గద్దిస్తున్నాడు కనుక దేవుడే దైవజనుడి ద్వారా గద్దిస్తున్నాడు అనుకొని జ్ఞానం పొందాలి, మార్పు రావాలి తప్ప తిరగబడకూడదు. తిరగబడితే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మన చనిపోతాడు. హార్ట్ అటాక్. అయ్యో నిన్నటి వరకు బాగున్నాడండి, ఏదో పలకరించానంట, ఈరోజే అయిపోయాడండి అనంట. ఇంత ఎందుకు సడన్ డెత్ ఎందుకు వచ్చింది? కోమల్లలో మేము అప్పుడు వెళ్తూ ఉంటాం కదా, బండి మీద వెళ్తున్నారు, తండ్రి కొడుకులు వెళ్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్. తండ్రి కొడుకులు వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, మంచి ఏజ్లో ఉన్నారండి. బాబు అయితే జస్ట్ 22-23 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళ డాడీకి అయితే 35 ఇయర్స్ అట్లా ఉంటాయి. బండి మీద వెళ్తున్నారు. విత్ ఇన్ సెకండ్స్ ఇద్దరు చచ్చారండి. స్పాట్ డెడ్. ఫస్ట్ ఫాదర్, దెన్ సన్ చనిపోయారు. వాళ్ళ ఊహకందని చావది, ఎవరు ఊహించని చావది. యాక్సిడెంటల్, నార్మల్ డెత్ కాదు అది, యాక్సిడెంటల్ డెత్, ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం. ఎందుకు మనకు మరణం? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారికి మరి హఠాత్తుగా మరణం వస్తుంది. ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఈ సందర్భాల గురించి మనం ఆలోచిస్తుంటే మీకు ఏం జ్ఞాపకం రావాలి చెప్పండి? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు హఠాత్తుగా మరణం అవుతారని అన్నప్పుడు మన బైబిల్లో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ గుర్తు రావాలి చెప్పండి. నోవహు జలప్రలయంలో నోవహు చెప్పకుండా ఉన్నాడా? నోవహు సిద్ధం చేసినప్పుడు ఏమని చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ ఏమని చెప్పాడు? ఇదిగో దేవుడు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించబోతున్నాడు, మారు మనసు పొందితే సరి, లేకపోతే మీరు వెళ్ళిపోతారని అన్నాడా లేదా? అందుకే దేవుడు మాకు చెప్పాడు, ఇగో ఓడను తీసుకోమని చెప్పాడు, ఈ ఓడలో మమ్మల్ని నువ్వు రమ్మని చెప్పాడు, మీరు కూడా రండి, మీ ప్రాణాలు కూడా దక్కుతాయి, మీరు కూడా ఓడలోకి రండి, మీ ప్రాణాలు కూడా దక్కుతాయి అని చెప్పుంటాడా లేదా? చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారండి? హేళన చేశారు.
వెక్కిరించారు, అవహేళన చేశారు. ఓడగట్టుకుంటున్నాడు, నవ్వెర లేదా ఒక పాటలో ఉంటుంది మనకి, ఓడగట్టుకుంటారు వాళ్ళే బ్రతుకుతారంట, మేము చనిపోతారన్నమాట అని హేళన చేసి నవ్వుకున్నారు. నవ్వుకున్న వాళ్ళందరూ కూడా నవ్వుల పాలైపోయారు. ఓడను కట్టాడా? కట్టాడు. కట్టిన తర్వాత ఎవరు ఉన్నారు? నోవహు కుటుంబం మాత్రమే వెళ్ళింది. నోవహు కుటుంబం మాత్రమే వెళ్ళిన తర్వాత ఇంకేవాళ్ళందరినీ ఆహ్వానించారండి. ఇంకో విషయం తెలియదా? నోవహు ఇంత చెప్పినా కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు చెప్పాడండి? నోవహు చేత ఎన్నోసార్లు చెప్పించాడు. తర్వాత పేతురు రాసిన పత్రికలో ఉంటుందండి, ఆత్మమూలముగానే వెళ్ళి అనేకులకు ప్రకటించాడు. పేతురు రాసిన పత్రికలో దేవుడు రెఫరెన్స్ ఎక్కువ వెళ్తున్నాయని చెప్పట్లేదు మీకు, ఆత్మరూపముగానే వెళ్ళి వారికి ప్రకటించాడండి. మరి ఆత్మరూపముగానే వెళ్ళి ప్రకటించినప్పుడైనా మార్పు రావాలా వద్దా? నోహు చెప్తే మార్పు రాలేకపోవచ్చు, పోనీ నోహు చెప్పినప్పుడు మార్పు రానప్పుడు ఎవరు చెప్తే మార్పు రావాలి చెప్పండి? ఆత్మరూపుగానే వెళ్ళి దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి చెప్పినప్పుడు దేవుని మాటను ఖాతరు చేయాలా వద్దా? దేవుని మాటలు వినాలా వద్దా? దేవుని మాటలకు లక్ష్య పెట్టాలా వద్దా? మాట వినాలి కదా. వినలేదు. విన్నారా? వింటే ఓలోకి వచ్చేవారా కదా? ఒకవేళ ఆత్మరూపుగానే వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళలో జ్ఞానోదయం కలిగి ఓడలోకి వచ్చే వాళ్ళ కాదా? ఓలో ప్రవేశించే వాళ్ళే కాదా? ప్రవేశించారా? ఓడో ఎంతమంది ఉన్నారు? నోవహు కుటుంబం కేవలం 8 మంది మాత్రమే ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఎవరెవరు? నోవహు భార్య, అంతేనా? 2 అయ్యారు. ఇంకా కుమారులు, కుమార్తెలు, కుమారులు, కోడళ్ళు, ఎంతమంది అయిపోయారు? 8 మంది. అంతే. ఎన్నిసార్లు చెప్పినా విన్నారండి? వినలేదు. విన్నారా? తృణీకరించారు. విన్నారా? హేళన చేశారు. విన్నారా? గద్దింపుకు వినలేదు, 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 వినలేదు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? ఎన్నిసార్లు చెప్పినను విననొల్లని వాడు మరి హఠాత్తుగా ఎన్నిసార్లు చెప్పించాడండి? ఆత్మమూలంగా చెప్పినా, మంచిగా చెప్పినా, ప్రకటించినా, వినండి, రండి, వినండి, మారండి, రండి, వినండి, యేసయ్యను నమ్ముకోండి, రండి, వినండి, విశ్వసించండి, రండి, వినండి, బైబిల్ దగ్గరికి రండి. మనం చెప్పేది అదే కదండి సువార్త. రండి, వినండి, రక్షణ పొందండి, రండి, వినండి, యేసయ్యను నమ్ముకోండి, రండి, వినండి, బైబిల్ చదవండి, రండి, వినండి, ప్రార్థన చేయండి, రండి, వినండి, గుడికి రండి, రండి, వినండి, సంఘానికి రండి. అసలు బయట వాళ్ళే వినట్లేదు, అన్యులు వినట్లేదు. మన వాళ్ళు వింటారా? అసలు మన వాళ్ళే వినట్లేదు, అన్యులు వింటారా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలండి? గుడికి రమ్మని ఫోన్ చేయాలా? ఈరోజు ఆదివారం అని ఫోన్ చేయాలా? అసలు మనకేం ఫోన్ చేయాల్సిన కర్మ పడితే మరి బయట పరిస్థితి ఏంటి? ఇంకెందుకు వింటారు? ఎందుకు రాలేదు? ఈరోజు ఎందుకు రాలేదు? ఆరాధనకి ఎందుకు రాలేదు? ఎవరెవరు ఉన్నారు? ఆరాధనకి ఎందుకు రాలేదు? రాలేదంటే అర్థం ఏంటండి? పాంప్లెట్ ప్రింట్ చేయించాం, ఆల్ వెల్కమ్ అన్నాం, తర్వాత అందరికీ బోనస్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, టైం టేబుల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినామండి? ఎన్నిసార్లు చెప్పినా రావాలా వద్దా? ఓకే. మరి అన్యులకు చెప్తే రావాలి. మరి అన్యులకు ఎన్నిసార్లు చెప్పినా మనసు మార్చుకున్నారా? మనసు మార్చుకోకపోగా పైగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. చెప్పినటువంటి వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు మారండి, రండి, వినండి అని బైబిల్ చేతబట్టుకొని పాట పాడి ప్రార్థన చేసి 4 వీధుల దగ్గర సువార్త చెప్తే ఏమంటున్నారు? రండి, మారండి, రండి, మారండి, వినండి అని అన్నప్పుడు ఏమని చెప్తున్నారండి? ఇంకొకసారి మా దగ్గరికి వస్తే జాగ్రత్త అని ఏం చేస్తున్నారు? ఎదురు తిరుగుతున్నారు. పేడ నీళ్ళు పోసే వాళ్ళు ఉన్నారు, దండించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, దేహశుద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు. ఆహా, దేవుని మాటలు చెప్తే ఎన్నిసార్లు చెప్పినా మార్పు తెచ్చుకోవాల్సినటువంటి వారు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయాలి? ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఏం జరగాలి? హృదయంలో విననొల్లాలి, వినాలి. వినకపోగా చెప్పిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఇక వీరికి మారు మనసు రాదు. వీరి ముందుంది ఏముంది? హఠాత్ మరణం, తప్పదు మరణం. అందుకే దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటలండి. నోవహు జలప్రలయంలో కూడా నో చేంజ్. నోవహు జలప్రలయంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా మనసు మారలేదు, దేవుని దగ్గరికి రాలేదు. ఓకే, నెక్స్ట్ లోతు సమయంలో కూడా చెప్పాడు. లోతు కాలంలో కూడా సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల యొక్క పాపము తారాస్థాయికి చేరిపోయింది.
అలాంటప్పుడు మీరు మారండి 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 అని అన్నప్పుడు మారారా? లోతు కాబోయే అల్లుళ్ళకు కూడా చెప్పాడండి, మీరు మనసు మార్చుకోండి, దేవుడు కనుక్కొని వస్తానంటున్నాడు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కాల్చివేస్తానంటున్నాడు, ఎందుకంటే మీరు కాబోయే మాకు అల్లుళ్ళు కదా, మా కూతుళ్ళు చేసుకోబోయే వాళ్ళు కదా అని అల్లుల మీద ప్రేమ ఉండి ఆ అల్లులను పిలిస్తే వాళ్ళు ఏం చేశారట? ఏంటి మేము మీకు ఎగతాళి కనపడుతున్నావా, నీ బిడ్డనిచ్చినంత మాత్రం నేను మారాలని రూల్ ఉందా అన్నారా లేదా? కాబట్టి వాళ్ళైనా మారారా? మారలేదు. మారకపోవడం వల్ల ఏం జరిగింది? దేవుడు కురిపించిన అగ్ని వర్షానికి ఆహుతులైపోయారు, కాలిపోయారు, బూడిదైపోయారు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదండి, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. వినకుండా ఏమైపోయారు? కాల్చివేయబడ్డారు, బూడిదయ్యారు. 250 మంది ఏమైనా ఇశ్రాయేలులు ఈరోజు ఇక్కడ సంఖ్యాకాండ 16 250 మంది ఏమైపోయారు? బూడిదయ్యారు, కాల్చివేయబడ్డారు. కోరహు అండ్ టీం, కోరహు మిగతా 2 పెద్దలు ఏమైపోయారు? కోరహు కుటుంబ సభ్యులు, కోరహు కుటుంబ సభ్యులు ఏమైపోయారు? భూమి నోరు తెరిచింది. ఆ నోరు తెరిచినటువంటి భూమిలోకి కోరహు సంబంధులు ఆయన సంపాద్యం అంతా అని అన్నాడు. సంపాద్యం అంతా అంటే అర్థం ఏంటి? వాళ్ళ సంపద, పశు సంపద, ఇంకేమైతే సంపద ఉందో సంపద అంతా కూడా ఏమైపోయింది? భూమిలో కలిసిపోయింది. భూలోకము నుండి ప్రాణంతో ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు చూడండి, ప్రాణంతోటే పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. అంటే గద్దింపుకు లోబడకపోతే జరిగే నష్టం కుటుంబ యజమానికే కాదు, యజమానురాలకి, వాళ్ళిద్దరికే కాదు, పిల్లలు. పాపం పిల్లలు ఏమేం చేశారు చెప్పండి? పిల్లలు చూస్తే బాధ అనిపిస్తుంది కదా. పిల్లలు కూడా నాశనం అయిపోయారండి. పిల్లలు కూడా భూమి నోరు తెరిస్తే పిల్లలు కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోయారు, చచ్చారు, పాతాళంలో కూలారు. ఎంత ప్రమాదం అండి. తల్లి తండ్రి జాగ్రత్త, తల్లిదండ్రులు జాగ్రత్త. మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం తప్పు చేయడం వల్ల, మనం పాపం చేయడం వల్ల, మనం విననొల్లలు వారుగా ఉండటం వల్ల, ఎన్నిసార్లు దేవుడు చెప్పిన, వాక్యం ద్వారా చెప్పిన, దైవజనుడి ద్వారా చెప్పిన, సువార్తల ద్వారా చెప్పిన, పాట ద్వారా చెప్పిన, వాక్యం ద్వారా చెప్పిన, ఇంకే రకంగా చెప్పిన విననొల్లని వారు మరి హఠాత్తుగా నాశనమగుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన సంగతులారా, దేవుడు చెప్పినటువంటి మాటకు మనం ఏం కావాలి? లోబడాలి. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది చూడండి. లోతు కాలంలో అలాగే జరిగింది, నోవహు కాలంలో అలాగే జరిగింది. పోనీ ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడా ఇది తినుదినమున చస్తారు అని చెప్పాడా లేదా? మరి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారంటే లోబడ్డారా? లోబడకపోతే వాళ్ళకి జరిగింది ఏంటి? చావు, మృత్యు వాళ్ళని ఏం చేసింది? కబలించింది. అది మనకు ఉన్నటువంటి ఉదాహరణలు అండి. మన ముందు ఉదాహరణలు. ఆదాము అవ్వలు దేవుని మాటను కాదలిగేయకుండా చచ్చారు. నోవహు జలప్రలయంలో అక్కడ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా వినలేకుంటే చచ్చారు. అలాగే లోతు కాలంలో ఎంతమంది చెప్పినా చివరికి లోతు చెప్పినా వాళ్ళ కాబోయే అల్లుళ్ళకి చెప్పినా కూడా వినలేదు కనుక కాల్చివేయబడ్డారు, కాలి బూడిదైపోయారు. మరి ఇప్పుడండి చెప్తున్నావా లేదా? మీ పిల్లలకు చెప్తున్నారా? మీ బంధువులకు చెప్తున్నారా? మీ స్నేహితులకు చెప్తున్నారా? మీ రూపరు వారికి చెప్తున్నారా? మీకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నారా? మీ శ్రేయోభిలాషులకు చెప్తున్నారా? అందరికీ చెప్తున్నారా? చెప్పినప్పుడు వాళ్ళు వింటే సరి, విననొల్లని వాళ్ళైతే ఏమైపోతారు? మరి హఠాత్తుగా నాశనం అయిపోతారు. అంటే భూమి మీద మరణాలు జరుగుతున్నాయి చూడండి. హఠాత్ మరణం అంటాడు, గుండెపోటుతో హఠాత్ మరణం పొందాడని అంటాడు. హఠాత్ మరణం ఎందుకు వచ్చింది? గుండెపోటే. ఆ గుండెపోటు ఎందుకు వచ్చింది? మరి గుండెపోటుతో చచ్చారని వీళ్ళకి తెలిసిపోతుంది. కార్డియక్ అరెస్ట్ అంటారు. ఆ కార్డియక్ ఎందుకు అరెస్ట్ అయిపోయారు? కార్డియక్ అరెస్ట్ ఎందుకయింది? గుండెకు పోటు ఎందుకు వచ్చింది? ఇవాళ రాలేదు, నిన్న రాలేదు, మరి పలానా రోజు ఎందుకు వచ్చింది పోటు? పోటు సముద్రంలో వస్తాయి. మరి గుండెకు పోటు ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు కనుక, ఎన్నిసార్లు చెప్పినను విననొల్లని వారికి ఏమవుతుంది? హఠాత్ మరణం సంభవిస్తుంది, తప్పదు. సరేనా? దీంతో మనం ఏం నేర్చుకోవాలి? ఈ పాఠంతో మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలి? దేవుని గద్దింపుకు లోబడాలి, దేవుని హెచ్చరికలకు లోబడాలి, దేవుని మాటలకు శిరస్సు వంచాలి, దైవ గ్రంథానికి లోబడాలి, పెద్దల జ్ఞానోపదేశాన్ని
స్వీకరించాలి. దేవుని మంచి మాటలను అనుసరించాలి. దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అని ఒక మంచి గుణపాఠాన్ని ఈరోజు పాఠం ద్వారా నేర్చుకున్నాం. అందుకే ఎన్నిసార్లు చెప్పినను విననొల్లని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ గొప్ప నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మాటలను పడిచెవిన సమాజం ఉంది. మీ మాటను విననొల్లని జనాంగం ఉంది. మీ మాటకు చెవియొగ్గని జనాంగం ఉంది. మీ మాటకు మెడలు వంచని జనాంగం ఉంది. తలదించని జనాంగం ఉంది. మీ మాటలను, మీ గద్దింపులను స్వీకరించకుండా అలక్ష్యం చేస్తున్నటువంటి వారిని మీరు ఊరుకోరు అని మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం. అన్నిలు ఒకవేళ వినకపోయారేమో తగిన శిక్షకు సిద్ధంగా ఉన్నారేమో, కానీ ప్రభువా మీ గద్దింపుకు, మీ మాటలకు మేము లోబడలాగిన కృప చూపండి తండ్రి. మీ మాటలకు మేము లోబడలాగిన కృప చూపండి. మీ పట్ల భయభక్తులు కలిగి ఉండలాగిన కృప చూపండి. మీ పట్ల వినయ విధేయతలు కలిగి ఉండలాగిన కృప చూపండి. సంఘాన్ని దీవించండి. సంఘంలో రాని వారికి ప్రభువా విధేయతలు నేర్పించండి. వివేకాన్ని అనుగ్రహించండి. బుద్ధిని ఇవ్వండి. మీ గద్దింపుకు లోబడే మనసునివ్వండి. మీకు కానీ మీ పక్షంగా నిలబడ్డటువంటి దైవజనులకు విరోధంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో అనేది ప్రభువా సంఖ్యాకాండంలో కోరహు కుటుంబానికి జరిగిన సంఘటనను మేము చూసాం. మీ మాటలకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో మేము చూసాం. మీ పట్ల భయభక్తులు కలిగి ఉండి, మీ మాటలకు లోబడి, మీ గద్దింపుకు లోబడి బుద్ధి తెచ్చుకోలాగన మంచి మనస్సును అనుగ్రహించండి అని, బుద్ధి జ్ఞానములు వివేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి అని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అని ప్రభువా సంఘం పట్ల మీ చూపును, కరుణను కుమ్మరించండి అని బ్రతిమలాడుతూ, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో మరొక వారమైనా వచ్చేలాగా కృప చూపండి. సంఘం ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను విజయవంతంగా మీకు మహిమార్థంగా జరిపించండి అని మనం చేసుకుంటూ మీ చల్లని దీవెనలు మా అందరిపై కుమ్మరించండి అని యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని